పైరసీ చేసేవారిని అరెస్ట్ చేయడంతో పాటు అలాగే పైరసీ చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తేనే పైరసీ ఆగుతుంది, తగ్గుతుంది. ఎందుకంటే పైరసీ చేసేవాళ్ళు సాధారణంగా డిజిటల్ ప్లేసెస్ లో దాక్కుని క్రైమ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం పోలీసులకి. అయితే పైరసీ చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గుర్తించడం, పట్టుకోవడం చాలా ఈజీ అంట. సో అయితే వీళ్ళని ఒక 100 మందినో 200 మందినో పట్టుకుని బొక్కలో వేస్తే ఆటోమేటిక్గా పైరసీ అనేది ఆగిపోతుంది అనేది కొంతమంది వాదన. కరెక్టే, నిజమే. అయితే ఈ క్రైమ్, పైరసీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సొసైటీలో ఏదైనా కానివ్వండి, హింసాత్మకంగా జరిగే మర్డర్లు, మానభంగాలు, నేరాలు, దొంగతనాలు, సో విపరీతమైన క్రైమ్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? మూల కారణం సినిమాల నుంచి. ఎందుకంటే కొన్ని సినిమాలు మాత్రమే చాలా జుగుప్సాకరంగా, అసభ్యంగా, అవినీతితో కూడి ప్రజలను తప్పుదారిలో పట్టించే విధంగా చాలా ఉంటున్నాయండి. సో అందులోంచే క్రైమ్ పుట్టుకొస్తుంది, అందులోంచే జనాలు మోటివేట్ అవుతున్నారు చేయడానికి. అందుకే సొసైటీలో బాగా క్రైమ్ రేట్ పెరుగుతుంది. బేసికల్గా సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం తీసినా గానీ అందులో చూపించే విలనిజం స్టైలిష్గా ఉండడం, చాలా పవర్ఫుల్గా చూపించడం అనేవి యువతను పక్కదారి పట్టించేలాగా మైండ్ సెట్ చేస్తుందన్నమాట. సో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ప్రజెంట్. అలాగే సినిమాల్లో క్రైమ్ చేస్తే వెంటనే కార్లు, డబ్బు, బంగ్లాలు, రిచ్ లైఫ్ అనుభవిస్తారు వాళ్ళు. సో అలాగే ఇలాంటి లైఫ్, ఇలాంటి క్రైమ్ చేయడం వల్ల జనాల్లో కూడా చాలా తొందరగా తప్పుడు మెసేజ్ వెళ్తుంది, దానికి అట్రాక్ట్ అవుతారన్నమాట. సో ఈ విధంగా కూడా క్రైమ్ జరుగుతుంది. ముఖ్యంగా సొసైటీలో జరిగే సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రైమ్తో సాల్వ్ చేయడం చూపిస్తున్నారండి. ఇప్పుడు వచ్చే సినిమాల్లో బాగా ఫ్యాషన్ అయిపోయింది. మొత్తం అన్ని ఇదే కేటగిరీకి సంబంధించి వస్తున్నాయన్నమాట. సిస్టమ్ వర్క్ అవ్వదు, మనమే హింసతో జస్టిస్ చేసుకుందాం అనే ధోరణిలో మెసేజ్ ఉంటుందన్నమాట ఆ సినిమాల్లోనే. నిజంగా రాంగ్ స్టేట్మెంట్ అండి. ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలి. ఎప్పుడు సిస్టమ్ని, లాని మాత్రమే మనం అప్రోచ్ అవ్వాలి. అయితే పూర్తిగా సినిమాల వల్లే క్రైమ్ పెరుగుతుందా అంటే కాదండి. ఎందుకంటే మన యొక్క పూర్ ఎడ్యుకేషను, పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్రెండ్స్, డ్రగ్స్, అన్ఎంప్లాయ్మెంట్, మెంటల్ హెల్త్ కండిషను, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, తదితర కారణాలు చాలా ఉంటాయన్నమాట సొసైటీలో మొత్తం క్రైమ్ పెరగడానికి. కానీ మెయిన్ దాన్ని దగ్గరుండి నడిపించే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందంటే అది సినిమా ద్వారానే చూపించే శక్తి సినిమాకే ఉంది అన్నమాట. సో అలాంటప్పుడు సినిమాని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఒక మంచికి, యువతని మంచి మార్గంలో నడిపించే విధంగా సినిమాలు రావాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.